ఆ రోజు రాత్రి గడియారం 2:17 చూపిస్తోంది. అంతా నిశ్శబ్దం. పాత ఇల్లు, గోడల్లోని చీలికలు గాలి ఊపిరితో మూలుగుతూ ఉన్నాయి. పైన నా గది కిటికీ బయట గాలి చెట్లను కొట్టుకుంటోంది. అప్పుడే రాహుల్, కిందకి రా బాబు అని ఒక భయంకరమైన స్వరం వినిపించింది. నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. ఎందుకంటే ఆ స్వరం మా అమ్మది. కానీ ఆమె 3 సంవత్సరాల క్రితం చనిపోయింది. అదే ఇంట్లో, అదే మెట్ల దగ్గర. నేను బెడ్ మీద నిశ్చలంగా కూర్చున్నాను. చెమటలు పట్టేస్తున్నాయి. గుండె బలంగా కొట్టుకుంటుంది. రాహుల్, వినిపించడం లేదా? కిందకి రా. మళ్ళీ అదే స్వరం. ఇప్పుడు కొంచెం స్పష్టంగా, కొంచెం కోపంగా. ఇది కళ అని నాలో నేనే అనుకున్నాను. కానీ గదిలోని తలుపు స్వల్పంగా కదిలింది. అది నెమ్మదిగా తెరుచుకుంది. ఎవ్వరూ లేరు. కానీ కింద నుంచి ఆడవారి నడక శబ్దం వినిపిస్తోంది. 3 ఏళ్ల క్రితం జరిగిన ఆ రాత్రి నా కళ్ళ ముందు మెరిసింది. అప్పుడు కూడా ఇదే టైం. అమ్మ కింద నుంచి పిలిచింది. నేను మెట్లు దిగాను. కిచెన్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ అమ్మ రక్తంలో మునిగిపోయి పడిపోయింది. గోడల మీద రక్తం చిమ్మింది. ఆమె గొంతు కోసేశారు. ఆమె కళ్ళు ఇంకా నన్నే చూస్తున్నాయి. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ. రాహుల్ అని. ఇప్పుడు ఆ స్వరం చాలా దగ్గరగా వినిపించింది. నేను నెమ్మదిగా బెడ్ మీద నుంచి లేచాను. చెయ్యి తలుపు వైపు చాపాను. తలుపు పూర్తిగా తెరుచుకుంది. కారిడార్ అంతా చీకటి. మెట్ల వైపు వెళ్తున్నాను. అక్కడ ఎవరో నిలబడి ఉన్నట్టు ఉంది. చీకట్లో ఒక ఆకారం. అమ్మా అని కేక వేశాను. నా గొంతు కంపించింది. ఆ ఆకారం కదిలింది. మెట్ల వైపు నడిచింది. రాబాబు. ఇప్పుడు అది పూర్తిగా మా అమ్మ స్వరం. నేను ఆలోచించకుండా మెట్ల వైపు నడవడం ప్రారంభించాను. ప్రతి మెట్టు దిగుతున్నప్పుడు గాలి చల్లగా మారుతుంది. చుట్టూ వాసన, పాత రక్తపు దుర్వాసన. కిందకి వచ్చాను. హాల్లో లైట్లు ఆఫ్ అయి ఉన్నాయి. కిచెన్ వైపు మాత్రం ఎర్రటి వెలుగు కనిపిస్తోంది. అది సాధారణమైన లైట్ కాదు. అది మంటల వెలుగులాగా ఉంది. అమ్మా, ఎక్కడున్నావు అని అడిగాను. నేను కిచెన్ దగ్గరికి వెళ్ళాను. తలుపు కొద్దిగా తెరిచి ఉంది. లోపల చూశాను. అక్కడ ఆమె ఉంది, మా అమ్మ. కానీ ఆమె ముఖం చీలిపోయింది. కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. నోటి నుంచి రక్తం కారుతోంది. ఆమె చేతిలో ఒక పెద్ద కత్తి. ఎంత ఆలస్యంగా వచ్చావు బాబు అని ఆమె నవ్వింది. ఆ నవ్వు మనిషి నవ్వైతే కాదు. గొంతు లోపల నుంచి కేకలు వినిపిస్తున్నట్టుగా ఉంది. అమ్మ నువ్వు. నేను వెనక్కి అడుగు వేశాను. ఆమె ఒక్కసారిగా నా వైపు దూసుకొచ్చింది. నన్ను వదిలేసిపోయావు కదా అన్నాను. ఆమె కత్తిని పైకెత్తింది. నేను తప్పించుకున్నాను. కత్తి గోడను కోసింది. గోడ మీద రక్తం చిమ్మింది. నేను హాల్ వైపు పరిగెత్తాను. ఆమె వెనకాలే ఉంది. రాహుల్ ఆగు, ఈసారి నిన్ను కూడా తీసుకెళ్తాను అంటుంది. నేను తలుపు వైపు పరిగెత్తాను. కానీ తలుపు లాక్ అయింది. తిరిగి చూశాను. ఆమె ఇప్పుడు చాలా దగ్గరలో ఉంది. ఆమె కత్తి నా భుజాన్ని కోసింది. రక్తం ఉబికి వచ్చింది. ఆమె ఆ రక్తాన్ని చేతితో తీసుకొని ముఖానికి రాసుకుంది. ఇదే నాకు కావాల్సింది అని చెప్పింది. నేను కిచెన్ వైపు మళ్ళీ పరిగెత్తాను. ఏదైనా ఆయుధం దొరుకుతుందేమో అని. టేబుల్ మీద ఒక ఇనుప రాడ్ ఉంది. దాన్ని పట్టుకున్నాను. ఆమె నా వైపుకి దూసుకొచ్చింది. నేను రాడ్తో ఆమెను కొట్టాను. ఆమె పడిపోయింది. కానీ మళ్ళీ లేచింది. ఎముకలు విరిగిన శబ్దం వినిపించింది. ఆమె మెడ 180 డిగ్రీలు తిరిగింది. నన్ను చంపలేవు అని ఆమె నెమ్మదిగా నవ్వింది. అప్పుడే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. 3 ఏళ్ల క్రితం ఆమెను చంపింది ఎవరో కాదు, నేనే. ఆ రాత్రి నేను మత్తులో ఉన్నాను. అమ్మతో గొడవ పడింది. కోపంతో నేను కత్తితో ఆమె గొంతు కోశాను. నువ్వే నన్ను చంపావు రాహుల్. ఆమె స్వరం మారింది. ఇప్పుడు అది గట్టిగా, లోతుగా, ఇప్పుడు నీ వంతు అని వినిపించింది. ఆమె ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. నేను చుట్టూ చూశాను. ఏమీ లేదు. అప్పుడే నా వెనుక చల్లటి ఊపిరి. నేను తిరిగేలోపే కత్తి నా గొంతులోకి దూసుకెళ్ళింది. నా కళ్ళ ముందు చీకటి, రక్తం కారుతోంది. నేను నేలపై పడిపోయాను. ఆమె నా దగ్గర కూర్చుంది. ఇప్పుడైనా నాతో ఉంటావు కదా అని ఆమె మెల్లగా నవ్వింది. 3 రోజుల తర్వాత పోలీసులు ఆ ఇంట్లోకి వచ్చారు. వాళ్ళు చూసింది హాల్ మధ్యలో 2 శవాలు. ఒక 3 సంవత్సరాల పాత ఎముకల శరీరం.
మరొకటి కొత్తగా చనిపోయిన రాహుల్. కానీ అది అంతం కాదు. ప్రతి రాత్రి ఆ ఇంట్లో ఒక అమ్మ స్వరం వినిపిస్తుంది, రాహుల్ కిందికి రా బాబు అని. ఇప్పుడు ఆ ఇంట్లోకి ఎవరైనా కొత్తగా వస్తే అది వాళ్ళని కూడా పిలుస్తుంది. ఎందుకంటే ఆమె ఇంకా అక్కడే ఉంది. ఆమె ఒంటరిగా ఉండదు.